హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 4. మన బోటు రేవు నుండి అలా కదలడమే ఆలస్యం. అల్లంత దూరంలో ఉన్న పోలవరం డ్యామ్ బ్రిడ్జ్, దాని తాలూకా గేట్లు మొత్తం మనకు ఒక ఫ్రేమ్లో క్లియర్గా కనిపిస్తాయి. ప్రకృతి మధ్యలో మనుషులు నిర్మించిన ఆ భారీ కాంక్రీట్ కట్టడం, ఆ గేట్ల విజువల్స్ దూరం నుండి చూస్తుంటే నిజంగా రెండు కళ్ళు చాలవు. బోటు ముందుకు సాగుతున్న కొద్దీ ఆ బ్రిడ్జ్ వ్యూ చూడ్డానికి చాలా అద్భుతంగా కనిపించింది. అసలైన గోదావరి ప్రయాణం ఇక్కడ నుంచే అసలు సిసలైన ఫీల్‌ని ఇస్తుంది. ఇక బోట్ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ప్రయాణికులు అసలు బోర్ కొట్టకుండా టూరిజం వాళ్ళు అదిరిపోయే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మంచి ఎనర్జిటిక్ యాంకర్స్, ప్రొఫెషనల్ డాన్సర్స్‌ని కూడా పెట్టారు. కేవలం వాళ్ళు మాత్రమే డాన్స్ చేసి వదిలేయకుండా, బోటులో పర్యాటకులందరినీ ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకు పిలిచి రకరకాలుగా ఆటలాడించారు. సంస్కృతి కార్యక్రమాలు చేశారు. మొదట కాస్త సిగ్గుపడిన వాళ్ళు కూడా ఆ పాటల బీట్స్‌కి, యాంకర్స్ చేసే హడావిడికి లయ అందుకుంటుంటే ఇక ఆగలేకపోయారు. చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా అందరూ ఫుల్ జోష్‌తో డాన్స్ చేశారు. కొంతమంది ఫ్యామిలీస్ అంతా గ్రూపుగా వచ్చి చేసిన హంగామా అయితే మామూలుగా లేదు. నిజం చెప్పాలంటే ఆ రోజంతా పడిన అలసట మొత్తం ఈ పాటలు, నవ్వుల మధ్య ఎగిరిపోయింది. మేమంతా కూడా కెమెరాలు పక్కన పెట్టి మరి ఈ హంగామాను నడుస్తున్న బోటులో తెగ ఎంజాయ్ చేశాం. బోటు లోపల ఇంత హడావిడిగా కేరింతలు వినిపిస్తూ ఉంటే ఒక్కసారిగా కిటికీల్లో నుంచి బయటికి చూస్తే మనసుకు కదిలించే దృశ్యాలు కనిపించాయి. గోదావరి ఒడ్డున వన్ బై వన్ కొన్ని చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి. కొండల మధ్య పచ్చని చెట్ల చాటున ఎంతో అందంగా ఉండే ఆ పల్లెటూళ్ళలో ఇప్పుడు ఒక వింత నిశ్శబ్దం రాజ్యమేడుతుంది. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు వల్ల నీట మునగబోతున్న నిర్వాసిత గ్రామాలు. బోటులో వెళ్తుండగా తెలిసిందేంటంటే ఈ ఊర్లలో ప్రజలు ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళిపోయారట. ఒకప్పుడు పిల్లలు కేరింతలు, పశువుల అరుపులు, మనుషుల పలకరింపులతో ఎంతో కలకల్లాడిన ఆ ఇల్లు ఇప్పుడు కేవలం గోడలుగా, మూసివేసిన తలుపులుగా శూన్యంగా కనిపిస్తున్నాయి. తమ పుట్టిన గడ్డను, తరతరాలుగా పెరిగిన ఇళ్లను వదిలి వెళ్ళేటప్పుడు ఆ ప్రజలు మనసు ఎంతలా విలవిల్లాడి ఉంటుందో కదా అనిపించింది. మరికొద్ది రోజుల్లో ఈ ఊళ్ళన్నీ పూర్తిగా నీటి అడుగున కలిసిపోతాయి. కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయి. కాలగమనంలో కలిసిపోతున్న ఆ ఊళ్ళు చివరి విజువల్స్ని, ఆ నిశ్శబ్దాన్ని ఎంతో భద్రంగా నా కెమెరాలో బంధించాను. అలా ఆ ఖాళీ ఊరును దాటుకుంటూ ఆ ఎమోషన్ నుండి బయటకు వస్తూ మన బోటు మరింత వేగంగా ముందుకు సాగింది. బోటు స్పీడ్ అందుకుంటుంటే గోదావరి చల్లటి గాలి మొహాన్ని తాకుతూ ప్రయాణాన్ని మరింత హ్యాపీగా మారుస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తైతే మరికొద్ది సేపట్లో మనం అసలైన అత్యంత అందమైన పాపికొండ లోయల్లోకి ప్రవేశించబోతున్నాం. ఇరుకైన కొండల మధ్యలో గోదావరి ప్రయాణం ఎలా ఉండబోతుంది, ఆ కొండల అందాలు ఏంటి అనే మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు అస్సలు మిస్ అవ్వకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.